వలసలు ఏంటండి అవి? వలసలు. వలస అంటే ఏంటి? ఓ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం. ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు జీవనోపాధి. పోనీ జీవనోపాధి కోసమే మీరు మీ ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు కోచింగ్కి. వలస అనొచ్చా? ఉద్యోగం కోసమే రండి. పోనీ సెటిల్మెంట్. అంటే వలస అనేటువంటిది అది వలసగా ఎప్పుడు పిలువబడుతుంది అంటే నివాసంలో శాశ్వత మార్పు లేదా జనాభా పరమైనటువంటి యూనిట్లో మార్పు అనేటువంటిది కనిపించాలి. ఇప్పుడు మీరు వచ్చారు, జనాభా పరమైనటువంటి యూనిట్లో మార్పు లేదు. ఎందుకంటే మీ ఊరి జనాభా ఏం తగ్గిపోలేదు. మీరు ఎందుకంటే 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు, 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. అలా కాకుండా శాశ్వత వలస. ఇక్కడ మైగ్రేషన్ అంటే ఇక్కడ శాశ్వతం. ఇది అంతా కూడా టెంపరీ మైగ్రెంట్స్. మీరు అందరూ కూడా you're all temporary migrants, daily migrants, monthly migrants, seasonal migrants. So you're all seasonal migrants. Whenever notification comes, you come. Whenever notification goes, you go. And not only you, students. So seasonal migrants. So వలస అనేటువంటి దేని సూచిస్తుందంటే శాశ్వత వలస గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే జనాభా పరమైనటువంటి యూనిట్లో మార్పును సూచించేటువంటి అంశము. It brings changes in population, a permanent change in population. From one area, population decreases, in another area, population increases. సో వలస అనేటువంటిది 2 రకాలుగా జరగచ్చు. వన్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ, అనదర్ ఈజ్ పర్మనెంట్. తాత్కాలిక వలస మరియు శాశ్వత వలస. టెంపోరరీ, అది మీకు స్పెల్లింగ్లు టెస్ట్ కూడా ఉంది జనరల్ ఇంగ్లీష్లో, ఒక 10 మార్కులు స్పెల్లింగ్ టెస్ట్. పర్మనెంట్ అండ్ టెంపరీ. టెంపరీలో మనకు వచ్చేసరికి డైలీ, వీక్లీ, మంత్లీ, సీజనల్, యాన్యువల్. పర్మనెంట్, ఇట్స్ అ పర్మనెంట్ చేంజ్ ఇన్ demographic unit. Change in demographic unit. That is a permanent migration. ఇవంటారా టెంపరీ? కొంతమంది ఉదయాన్నే వచ్చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఊర్లు వెళ్ళిపోతూ ఉంటారు. వీక్లీ నియర్ బై సిటీస్లో అవి పనిచేస్తుంటారు, వీకెండ్స్కి ఊరు వెళ్తూ ఉంటారు. మంత్లీ, సీజనల్, యాన్యువల్, దీస్ ఆర్ ద టెంపరీ మైగ్రేషన్ అండ్ దట్ ఈస్ పర్మనెంట్ మైగ్రేషన్. సో ఇలాగా మనకి వలసలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. వలసల్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఏంటా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటే వై మైగ్రేషన్ డూ హ్యాపెన్. బేసికలీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ మైగ్రెంట్. మానవుడు వలస జీవి. మానవుడు సాంఘిక జంతువు అని ఎలాగైతే చెప్పుకున్నామో మానవుడు వలస జీవి. ఆది మానవుడి నుంచి వలస వెళ్తూనే ఉన్నాడు. ఆహారాన్వేషణలో వలస అనేటువంటిది అతనికి అంతర్భాగం అయిపోయింది. యాజ్ పార్ట్ ఆఫ్ హంటింగ్ ఫుడ్ హీ కెప్ట్ ఆన్ చేంజింగ్ ప్లేసెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. A primitive man, from the stage of primitive man, we started chasing the food, economy, money, livelihood. So for those purposes, we started shifting from one place to another place. So migration is not a new aspect. It is an historical aspect.
ఆది మానవుడి నుంచి ఈ రోజు వరకు కూడా మనిషి అనేటువంటి వాడు వలస అనేటువంటిది అతని యొక్క మానవ పరిణామ క్రమంలో అంతర్భాగమైపోయింది. ఆహారాన్వేషణలో లేదా డబ్బు సంపాదనలో, ఆదాయ మార్గాలు ఎన్నుకోవడంలో, జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం అనేటువంటిది సర్వసాధారణం. వలస కారకాలు గనక మనం చూసినట్లయితే, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ మైగ్రేషన్ గనక మనం చూసినట్లయితే పుష్ ఫ్యాక్టర్స్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. ద ఫ్యాక్టర్స్, మైగ్రేషన్ ఫ్యాక్టర్స్ వలస కారకాలు, పుల్ ఫ్యాక్టర్స్ అండ్ పుష్ ఫ్యాక్టర్స్. పుల్ ఫ్యాక్టర్స్ and push factors are two types. Pull factor attracts a person. Pull factors attracts a person for migration. Push factors pushes a person out of that location. Pushes a person out of that location. So what are the pull factors and what are the push factors? What are the pull factors? Tell me. Pull factors, ఆకర్షక కారకాలు ఏంటి చెప్పండి? Employment, main reason. Employment is the main reason. Better living conditions. Why people wanted you to go to USA? This is the reason. You have better living conditions over there rather than in India. Either politically, economically, socially, or community wise also. You have better living standards over there than in India. That's why people wanted to go to US rather than staying in India. ఒకసారి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడరు. That is the main reason. Okay, what else? Education. For better education. You are all here because of education. You are all here because of education. For the purpose of children education, for the purpose of your education, you migrate. Okay, what else? Safety and security. People wanted to live in better societies rather than where the threat is more. Safety and security. Health facilities. Health reasons. Better infrastructure, social and economic infrastructure. What else? Entertainment, amusement, and amusement. ఇప్పుడు వస్తుంది కదా, మీరు ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నారు కానీ లేకపోతే తెలిసేది మీకు హైదరాబాద్ అంటే ఏంటో ఇప్పుడు మొదలవుద్ది. వర్షాకాలం అయింది కదా, జూలై అయిన తర్వాత ఆగస్ట్ నుంచి అసలైనటువంటి హైదరాబాద్ను అప్పుడు చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందకరమైనటువంటి వాతావరణం, పండుగలు, జాతరలు అండ్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎండ ఎక్కువగా ఉండదు. 3 నెలలు సత్యంగా మార్చ్, ఏప్రిల్, మే వాయించి పెట్టింది. జూన్ కూడా అలాగే కొనసాగింది. జూలై వచ్చేసరికి వర్షాలు ఫుల్గా వస్తాయి, చల్లగా ఉంటుంది. పండగలు ఎక్కడి నుంచి వరలక్ష్మి వ్రతం కాడి నుంచి ఆగస్టు 15th జెండా పండుగ, అండ్ అన్నిటికంటే మించి దసరా, బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, వరుసపెట్టి అన్ని ఫెస్టివల్సే. ఇంకా ఎటు చూసినా సరే చాలా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే మీరు అలసిపోయి ఉంటారు,
అలసిపోయి ఉంటారు, బాగా చదివి ఉంటారు. సరే ఈరోజు అలా నెక్లెస్ రోడ్ మీదకి వెళ్దాము, అలా ట్యాంక్ బండి మీదకి వెళ్దాము అనగానే ఆనందకరమైనటువంటి వాతావరణం, కళ్ళు మొత్తం చల్లబడతాయి అక్కడికి వెళ్ళేసరికి. ఇటు జీవీకే మాల్ వెళ్ళినా, అటు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు షాపింగ్ చేయక్కర్లేదు, ఆహ్లాదంగా ఉంటుంది ఏంటో కానీ. సో ఆ విధంగా చూస్తే ఎంటర్టైన్మెంట్, మీరు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోండి, ఏమనుకున్నారు? ఎప్పటికైనా సరే హైదరాబాద్లో సెటిల్ కావాలి, లేదా హైదరాబాద్లోనే ఉండాలి. ఎందుకంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్. ఇక్కడ ఎటు వెళ్ళినా సరే మీకు టైం పాస్ అయిపోతుందండి ఈజీగా. పీపుల్ లవ్ దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. మన ఊర్లో దొరకవుగా అటువంటివన్నీ. సో అందు గురించి ఎంటర్టైన్మెంట్ ఆల్సో అట్రాక్ట్స్ పీపుల్. ఓకే అండి. సో బెటర్ లివింగ్ కండిషన్స్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఆల్సో లైవ్లీహుడ్, బెటర్ లైవ్లీహుడ్. ఇక్కడ నాకు సిటీలోకి వస్తే ఎలాగన్నా బతికేయచ్చు. మీ ఊర్లో బతకడం కష్టం, కానీ ఇక్కడ బతికేయచ్చు. బజ్జీలు అమ్ముకునైనా బతికేయచ్చు. వాళ్ళు టిఫిన్ సెంటర్లు చూడండి. డూ యూ అవేర్ హౌ మచ్ ఇన్కమ్ దే డూ గెట్? మీ బుక్ షాపులు అమ్ముకునేటువంటి వాళ్ళు, బుక్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. డూ యూ నో? ఇక్కడ టిఫిన్ సెంటర్ల వాళ్ళు గ్రూప్ 2 ఆఫీసర్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. డూ యూ నో? అంటే ఉపాధులు అది ఊళ్ళో సాధ్యమవుతుందా? ఊళ్ళో సాధ్యం అవుతుంది. ఇక్కడ బెటర్ లైవ్లీహుడ్స్ ఆర్ దేర్. ఏదో విధంగా బతికేయచ్చండి ఇక్కడ, ఏదో విధంగా. వాణిజ్యము, బిజినెసెస్, ఇట్స్ అ హబ్ ఆఫ్ బిజినెసెస్. That is the reason. Okay, what are the push factors? Poverty, unemployment, opposite, quite opposite. And భూముల్లో సారం కోల్పోవడం, అన్ఫెర్టైల్ ల్యాండ్స్, ఫెర్టిలిటీ లేనటువంటి భూసారం కోల్పోవడం. అలాగే ఎడ్యుకేషన్ లేకపోవడం, వైద్య వసతులు లేకపోవడం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు అంటాం వాటిని. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్, విద్యా, వైద్యము, ఆరోగ్యము, విద్యా, వైద్యము, మెడికల్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మనకు ఉండవు. క్వైట్ ఆపోజిట్ టు దాట్ పుష్ ఫ్యాక్టర్స్ ఒక వ్యక్తిని బయటికి తోసేస్తాయి, అవి ఉండనివ్వవు. అండ్ న్యాచురల్ కెలామిటీస్, డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్. దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు. ఈ పుల్ ఫ్యాక్టర్స్ని, పుష్ ఫ్యాక్టర్స్ని వేరే విధంగా అడుగుకోండి, వేరే విధంగా రాయొచ్చు. సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్. నౌ యూ కేటగరైజ్ ఇంటూ డిఫరెంట్ దీస్ థింగ్స్. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే లవ్ మ్యారేజ్, ఇంటర్కాస్ట్ మ్యారేజ్. ఏమవుతుంది? గ్రామాల్లో ఉంటారా మీరు? బతకగలుగుతారా అక్కడ? ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ లేదా లవ్ మ్యారేజెస్ చేసుకొని మీరు మీ గ్రామాల్లో ఉండగలరా? ఆబ్వియస్లీ దట్ లీడ్స్ టు మైగ్రేషన్ ఓన్లీ. వేరే చోటకి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు తెలియని చోట బతకాలి ఖచ్చితంగా. ఎందుకంటే అదే ఊర్లో ఉంటే కనుక వాళ్ళ పనులు వదిలేసుకుని మన వెంట పడతారు వాళ్ళు. సో సోషల్ ఫ్యాక్టర్స్ అండి. మ్యారేజెస్ చూడండి. మ్యారేజ్ అయిన వెంటనే ఏం జరుగుతుంది? మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సరే భర్త ఉన్నటువంటి ఊరికి వెళ్ళవలసిందేగా. ఇట్స్ అ పర్మనెంట్ షిఫ్టింగ్ ఫర్ ఎ గర్ల్, నాట్ ఫర్. ఎందుకంటే అవర్స్ ఈజ్ పేట్రియార్కల్ సొసైటీ. సిన్స్ పేట్రియార్కల్ సొసైటీ వీఆర్ ప్యాట్రిలోకల్. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ది గర్ల్స్ హ్యావ్ టు షిఫ్ట్ టు ది ఇన్లాస్ హౌస్ ఆర్ ఎ న్యూ లొకేషన్ వేర్ ఎవర్ హస్బెండ్ ఈజ్ స్టేయింగ్. అప్పటి వరకు ఆ ఊరంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆ ఊరే దైవం ఆవిడికి మ్యారేజ్ అయిన తర్వాత. సో ఇష్టం ఉన్నా లేకపోయినా సరే దే హ్యావ్ టు మైగ్రేట్. సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్, భూసారం కోల్పోవడం, ఉపాధుల కోసం, లైవ్లీహుడ్స్, దీస్ ఆర్ ఆల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఫర్ మోర్ బిజినెసెస్, ఆల్ దీస్ థింగ్స్. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, భూసారం కోల్పోవడం, డిజాస్టర్స్లో మళ్ళీ అతివృష్టి, అనావృష్టి, then heavy rains, floods. These are the geographical factors.
పొలిటికల్ ఫ్యాక్టర్స్. అది కూడా ఎస్. ఫారెన్ కంట్రీలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ మోర్ అండి. మన దగ్గర ఇక్కడ ప్రతిదానికి కూడా మనకు నామోషి, కొన్ని ఇవే మనం చేయగలం పనులు, మించి మనం చెయ్యం. అక్కడ అదేం లేదండి. దే ఆర్ వెరీ వచ్చు. కార్లో వస్తాడు, డ్రెస్ మార్చుకుంటాడు, వాడు పని చేస్తాడు, మన కార్లో వెళ్ళిపోతాడు. అది అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. అలాగే టైప్స్ ఆఫ్ మైగ్రేషన్. టైప్స్ ఆఫ్ మైగ్రేషన్. Types of migration. Local migration, national migration, international migration. This local is regional. Okay? Regional migration, national migration, international migration. Regional migration. What do you mean by regional migration? Within the districts. Within the districts. Regional. Within the districts. తెలంగాణలో మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ రావడం, లేదా కరీంనగర్ నుంచి వేరే జిల్లాకు వెళ్ళడం. రీజనల్గా స్థానిక వలసలు. మహా అయితే ఒక 50-100 రేడియస్ కిలోమీటర్స్లోనూ 200 కిలోమీటర్స్ రేడియస్లోనూ ఉంటుంది. ఇంటర్స్టేట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్స్టేట్. ఇంటర్స్టేట్ మైగ్రేషన్. అంతర్రాష్ట్ర వలసలు. అంతర్రాష్ట్ర వలసలు అంటే విత్ ఇన్ ద స్టేట్స్. ఫ్రమ్ తెలంగాణ టు జమ్మూ కాశ్మీర్, ఫ్రమ్ ఢిల్లీ టు తమిళనాడు, ఫ్రమ్ కేరళ టు నాగాల్యాండ్. ఐఏఎస్ పోస్టింగ్లు అలాగే ఉంటాయిగా. ఇంట్రాస్టేట్. లోకల్ ఈజ్ ఇంట్రాస్టేట్, ఇది ఇంటర్స్టేట్. దిస్ ఈజ్ ఇంట్రాస్టేట్. ఇంట్రా. దిస్ ఈజ్ ఇంటర్. అర్థమైందండి? ఇంట్రాస్టేటు, ఇంటర్స్టేటు. రాష్ట్రాంతర వలసలు, అంతర్రాష్ట్ర వలసలు. అర్థమైందా? రాష్ట్రాంతర వలసలు అంటే ఒకే రాష్ట్రంలో జరిగేటువంటివి. అంతర్రాష్ట్ర వలసలు అంటే వివిధ రాష్ట్రాల మధ్య జరిగేవి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంటర్స్టేట్. ఇంటర్నేషనల్లో ఎలా ఉంటుందంటే ఇంట్రాకాంటినెంటల్, ఇంటర్కాంటినెంటల్. ఇంట్రాకాంటినెంటల్కి మీరు సీలో వెళ్ళవలసిన అవసరం లేదు. ఆసియా ఖండంలోనే ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్తారు, లేకపోతే ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్తారు. ఇక్కడ ఆసియా ఖండంలోనే మీరు తిరుగుతూ ఉంటారు. ఇంటర్కాంటినెంటల్ ఇక్కడి నుంచి ఆఫ్రికాకి ట్రాన్స్ఫర్ అయింది, మీకు జాంబియాకి ట్రాన్స్ఫర్ అయింది, నమీబియాకి ట్రాన్స్ఫర్ అయింది. దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద కాంటినెంట్. ఇంటర్కాంటినెంట్. యుఎస్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఇంటర్కాంటినెంటల్ మైగ్రేషన్. ఓకే అండి. సో ఈ మైగ్రేషన్ ఒక్కటండి. అసలు నిరుద్యోగానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రామిక గతిశీలత అనేటువంటిది లేకపోవడం. వై ద అన్ఎంప్లాయ్మెంట్? వై యూ పీపుల్ ఆర్ స్టిల్ అన్ఎంప్లాయిడ్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? బికాస్ యువర్ మొబిలిటీ ఈజ్ వెరీ లెస్. You will get a job, there is no doubt, but you want a job here only in Telangana, here only in your district, here only in your mandal, if possible, if it is only in your village and in your house. That's why you are in your house. And మనకు కావాల్సింది ఏంటంటే మన జిల్లాలోనే కావాలి, మన ఊర్లోనే కావాలి. అలా అయితే కష్టం కదా. ఎవరికైతే గమనశీలత ఎక్కువగా ఉంటుందో
they are more mobile, there will be never unemployed. Please remember this. Because if your mobility is less, you are looking for only regional opportunities. Your mobility is more, then you will look for national opportunities. Your mobility is so flexible, you will look for international appointments. Change the level, there won't be any unemployment. శ్రామిక గమనశీలత లేకపోవడమే ప్రధాన కారణం. So these migrations do happen because of that only. Based on their mobility, based on their needs, వాళ్ళు సాధారణంగా ఈ వలసలు అనేటువంటివి పొందుతూ ఉంటారు. అర్థమైందండి? ఇది వలసలకి ఇంకా ఉంది. వలసలది టైం ఉందా లేదా అని చూస్తున్నా. Do we have time? Yes, another some time is there so that we can complete this topic. ఓకే అండి. సో ఇందులో కొంత టెర్మినాలజీ ఇంటర్నేషనల్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ మైగ్రేషన్లో 2 పదాలు వినిపిస్తాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్. బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఆఫ్ లైఫ్. ఏది ఇమ్మిగ్రేషను, ఏది ఎమిగ్రేషను? షూర్? 2 నిమిషాలు కన్ఫ్యూజ్ చేయనా మిమ్మల్ని? సో ఎలాగ దీన్ని గుర్తుపెట్టుకోవడం? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాగే దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్టే కాదని అన్నాం, కానీ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. ఒకదానికోటి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. మరి ఎలాగ గుర్తుపెట్టుకోవడం? ఇన్ అయితే ఇమ్మిగ్రేషను, ఎగ్జిట్ అయితే ఎమిగ్రేషను. అంతే అండి. పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఏ దేశానికన్నా ఇన్ అయ్యారనుకోండి ఇమ్మిగ్రేషను, ఏ దేశం నుంచన్నా ఎగ్జిట్ అయ్యారనుకోండి ఎమిగ్రేషను. సో ఇంకా లైఫ్లో మర్చిపోరు. ఫస్ట్ లెటర్ ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషన్. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషను సేమ్ పర్సన్ కెన్ బి ఇమ్మిగ్రెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమిగ్రెంట్. Same person can be immigrant and immigrant. Okay. If someone is leaving to America from India, so India ki atanu enti emigrant and America ki immigrant. And some person is coming from US. అమెరికా నుంచి మన దేశానికి వస్తున్నాడు. ఇప్పుడు అతను మన దేశానికి ఇమ్మిగ్రెంట్ అండ్ వాళ్ళ దేశానికి ఎమిగ్రెంట్. ఓకే, ఎమిగ్రేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్. తెలుగు మీడియం వాళ్ళకి బీభత్సమైన కన్ఫ్యూజన్ ఇది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పర్లేదు, తెలుగు మీడియం వాళ్ళు మాత్రం బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది అందుగురించి ఇన్ను ఎగ్జిట్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇన్ను ఎగ్జిట్. ఇన్ అయితే ఇమ్మిగ్రేషను, ఎగ్జిట్ అయితే ఎమిగ్రేషను. ఓకే, అది. సో ఇమ్మిగ్రేషను, ఎమిగ్రేషను ఇవన్నీ కూడా ఉంటుంది. పాస్పోర్ట్కి వీసాకి ఏంటి డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్పోర్ట్ అండ్ వీసా? ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. బట్ వెన్ యు ఆర్ లీవింగ్ టు అనదర్ కంట్రీ ఆర్ యు ఆర్ కమింగ్ టు అనదర్ కంట్రీ, యూ వుడ్ బి రిక్వైర్డ్ సర్టెన్ documents. Those documents are, one is passport, another is visa. What is visa and what is passport? It's a permission. Our country visit చేయడానికి visa is a permanent visa or a temporary visa, traveler visa or a టెక్నికల్ వీసా లేదా ఫ్యామిలీ వీసా, ఏంటి అసలు మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అనేటువంటిది మీరు అక్కడ వీసా. డాక్యుమెంటేషన్, ఇట్స్ ఎ పర్మిషన్ లెటర్. పాస్పోర్ట్ ఈజ్ it's an identity, nothing like your Aadhaar card, nothing like your voter card. Your international identity is a passport. It's an international identity document. So you need to have that document where all your immigrations and emigrations, so all your immigrations are recorded.
All your emigrations and immigrations are recorded in passport. పాస్పోర్ట్లో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మీరు ఏ ఏ దేశాలు వెళ్ళారు అనేటువంటి డాక్యుమెంట్ అందులో రికార్డ్ చేయబడుతుంది. వై దిస్ ఈజ్ సిటిజన్షిప్? బికాజ్ ఆఫ్ సిటిజన్షిప్. విత్ ఇన్ ద కంట్రీ నువ్వు ఏ ప్రాంతంలో కన్నా సరే వెళ్ళొచ్చు, ఎక్కడైనా సరే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. బట్ ఇంటర్నేషనల్లీ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. Only those citizens of that particular country will have that right to stay in their country, not others. అందుకనమాట. అయితే సర్ప్రైజింగ్లీ ఇంటర్స్టేట్ మైగ్రేషన్లో యూ వుడ్ బి రిక్వైర్డ్ పర్మిషన్ టు విజిట్ సర్టెన్ ప్లేసెస్. ఏంటది? You cannot go to certain places. You would be required permit to visit those. Which area is that? నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్నటువంటి సర్టెన్ ఏరియాస్ని మీరు విజిట్ చేయడం కోసం యూ నీడ్ టు హ్యావ్ ఇన్నర్ లైన్ పర్మిట్, ILP. ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలండి మీకు. అది లేకుండా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి వీలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలి. ఈ షెడ్యూల్ 5th ఏరియాస్లో ఉన్నటువంటి సర్టెన్ ఏరియాస్ మీకు వెళ్ళాలి అంటే మీకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పర్మిట్ కావాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. సో వీఆర్ అవేర్ ఆఫ్ దిస్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. యూ కెనాట్ విజిట్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ షెడ్యూల్డ్, ఎస్పెషల్లీ ఇన్ నార్త్ ఈస్ట్. ఫర్ దట్ యూ రిక్వైర్ ఇన్నర్ లైన్ పర్మిట్. ఏమంటారు? అది అనఫిషియల్లీ, గవర్నమెంట్ ఫీజ్ ఇస్ ఆల్వేస్ లెస్ అండి. 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్, సంథింగ్ లైక్ దట్. దట్ ఈస్, బట్ అనఫిషియల్ ఈస్ దట్ ఈస్ డిఫరెంట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అండి అది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ దిస్ థింగ్. మైగ్రేషన్లో ఉండేటువంటి కొన్ని వర్డ్స్, మైగ్రేషన్లో ఉండేటువంటి కొన్ని వర్డ్స్ చెప్పుకుందాం. ఇమిగ్రేషన్ చెప్పుకున్నాం. అలాగే ఇంటర్ మైగ్రేషన్, అంతర్వలస. ఇంట్రా మైగ్రేషన్ అండి. అంతర్వలస అంటే ఇంటర్ కాదు, ఇంట్రా మైగ్రేషన్ లేదా ఇన్నర్ మైగ్రేషన్ అనొచ్చు. అంతర్వలస, ఇన్నర్ మైగ్రేషన్ అనేయండి. ఇన్నర్ మైగ్రేషన్ మీన్స్ వీ హ్యావ్ టు లుక్ దిస్ ఎట్ నేషనల్ లెవెల్. ఇప్పుడు మనం రీజనల్ లెవెల్లో ఆలోచించకూడదు. ఇన్నర్ మైగ్రేషన్ అనేటువంటి వర్డ్ దేనికి ఉపయోగపడుతుంది, దేనికి అప్లై అవుతుందంటే మైగ్రేషన్ విత్ ఇన్ ద కంట్రీ. Migration within the country is called inner migration. అంతర్వలస అని అంటాం. బాహ్య వలస, అవుటర్ మైగ్రేషన్. ఇతర దేశాలకు జరిగేటువంటి వలసలు, మైగ్రేషన్ టు అదర్ కంట్రీస్. బాహ్య వలస. బాహ్య వలసలు అగైన్ outer migrations two kinds. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంట్రాకాంటినెంటల్ అండ్ ఇంటర్కాంటినెంటల్. ఖండాంతర్గత వలస, ఖండాంతర వలస. ఖండాంతర్గత వలస అంటే విత్ ఇన్ ద కాంటినెంట్. ఖండాంతర వలస అంటే బిట్వీన్ ద కాంటినెంట్స్. ఖండాల మధ్య జరిగేది ఖండాంతర వలస. ఖండాంతర్గత వలస అంటే ఖండంలో వివిధ దేశాల మధ్య జరిగేటువంటిది. అది అవుటర్ మైగ్రేషన్లోకి వస్తుంది. ఇన్నర్ మైగ్రేషన్లోకి ఏమొస్తుంది? ఇన్నర్ మైగ్రేషన్లో ఇంటర్స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్. ఇంటర్స్టేట్ అంటే రాష్ట్రాంతర్గత. ఇంటర్స్టేట్ అంటే
అంతర్రాష్ట్ర వలసలు. ఇంటర్స్టేట్ అంటే అంతర్రాష్ట్ర వలసలు, దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య జరిగేది. బిట్వీన్ వేరియస్ స్టేట్స్. ఇంటర్స్టేట్. ఇంట్రాస్టేట్, రీజన్స్ విత్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల మధ్య జరిగేటువంటిది రాష్ట్ర అంతర్గత వలస. వీటిని మనం లోకల్ మైగ్రేషన్ అని కూడా అంటాము. టోటల్ మైగ్రేషన్, అనదర్ వర్డ్ ఈజ్ టోటల్ మైగ్రేషన్. Total migration means immigration plus immigration is equal to total migration. Immigration plus immigration. అంటే ఒక సంవత్సరంలో మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వారు, అదేవిధంగా ఇతర దేశాల నుంచి మన దేశంకు వచ్చినటువంటి వారు అందరూ కలిస్తే అదేమవుతుంది? మొత్తం వలస అవుతుంది, టోటల్ మైగ్రేషన్ అవుతుంది. సో టోటల్ మైగ్రేషన్ కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఏం చేయాలి? అప్పుడు మన దేశానికి వచ్చిన వాళ్ళని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మన దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొత్తం తీస్తే అప్పుడు టోటల్ మైగ్రేషన్ వస్తుంది, మొత్తం వలస వస్తుందండి. అది నెక్స్ట్ జీడిపితో సంబంధం లేదమ్మా. ఇది వలసలు అనేటువంటి జీడిపితో ఓన్లీ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ బీన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అవర్ కంట్రీ అండ్ హూ హ్యావ్ బీన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ టు అవర్ కంట్రీ. నెంబర్స్ ఓన్లీ, నథింగ్ టు డూ విత్ జీడిపి. అసలు సంబంధమే లేదు జీడిపికి. ఓకే, నెక్స్ట్ ద రావెన్స్టీన్ మైగ్రేషన్ రూల్స్. రావెన్స్టీన్ యొక్క వలస న్యాయాలు. రావెన్స్టీన్ అనేటువంటి ఆయన శాస్త్రవేత్త. ఈయన వలస న్యాయాలండి. రావెన్స్టీన్ వలస న్యాయాలు వెరీ వెరీ ఫేమస్. అడుగుతాడు వలసల గురించి ఖచ్చితంగా అడిగినప్పుడు యొక్క రావెన్స్టీన్ నియమాలు ఏంటి అని అడుగుతాడు. ఈయన వలస గురించి కొన్ని రూల్స్ చెప్తాడు, కొన్ని నియమాలు చెప్తాడు. ఏంటి అంటే, సాధారణంగా వలసలు అనేటువంటివి దగ్గర ప్రాంతాలకు, పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే జరుగుతాయి అంటాడు. సాధారణంగా వలసలు అనేటువంటివి దగ్గర ప్రాంతాలకు మరియు పెద్ద పెద్ద నగరాలకు జరుగుతాయి అంటాడు. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏమంటాడంటే, ఈయన ఈ వలసలు అనేటువంటివి సాధారణంగా వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక సేవల రంగం వైపు జరుగుతాయి అంటాడు. రావెన్స్టీన్ నియమాలు ఏంటి అంటే, వలస నియమాల్లో వలసలు అనేటువంటివి వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు జరుగుతాయి అంటాడు. అదేవిధంగా ఈయన ఏమంటాడంటే, పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి జనాభా అనేటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళు అక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు, వీళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అంటాడు. హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాదులో ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో చెప్పండి, చేతులు ఎత్తండి. ఇక్కడే ఉన్నారు అంటే చిచ్చిలం కాలం నుంచి ఉన్నారా మీరు? చిచ్చిలం నుంచి ఉన్నారా? అదే చిచ్చిలం నుంచి ఉన్నారా? ఇప్పుడు అర్థమైందండి. హైదరాబాద్ పూర్వనామధేయం ఏంటి తెలుసా? భాగ్యనగరం అనుకున్నారా? కాదు, చిచ్చిలం. హైదరాబాద్ అసలు పేరు చిచ్చిలం. అంటే హైదరాబాద్ లేదు అప్పటికి. హైదరాబాద్ లేకముందు ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం పేరు ఏంటంటే చెంచల లేదా చిచ్చిలం. హైదరాబాద్ యొక్క పూర్వనామధేయం చెంచల లేదా చిచిలం. అప్పటికి హైదరాబాద్ లేదు అసలు. ఆ తర్వాత ఈ
ఎవరు మన కులీ కుతుబ్ షాహీ వచ్చి హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తాడు. మరి హైదరాబాదు నగరాన్ని లేకముందు ఏమనేవారు? చిచిలం అని పిలిచేవారు ఈ ప్రాంతం. ఇది ఒక గ్రామం. చిచిలం అనేటువంటి ఒక గ్రామం ఉండేది ఇక్కడ మూసీ నది పక్కన. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే సుల్తాన్పూర్ అని చెప్పేసి ఆ చార్మినార్ ఏరియాని సుల్తాన్పూర్ అని చెప్పేసి ప్రారంభించాడు. సుల్తాన్ కదా, సుల్తాన్పూర్. ఆ తర్వాత మీర్ మెమన్ అస్తర్వాడిని తీసుకుని వచ్చాడు. మీర్ మెమన్ అస్తర్వాడిని తీసుకుని వచ్చి చార్మినార్ని రూపశిల్పి చేశాడు. అదేవిధంగా హైదరాబాద్కి కూడా రూపశిల్పి ఎవరు అంటే మీర్ మెమన్ అస్తర్వాడి. అప్పుడు హైదరాబాద్ అయ్యింది. అప్పుడు బాదేరు దాన్ని హైదరాబాద్ని. హైదరాబాద్ అప్పుడు అయ్యింది. ఆ తర్వాత భాగ్యనగరం అని ఇదని పిలుచుకున్నాం. భాగ్యనగరం పిలుచుకున్నాం. ఇవన్నీ కూడా బాగమతి పేరు మీదుగా భాగ్యనగర్ అన్నారు. ఇవన్నీ కూడా తర్వాత. కానీ అసలు పేరు ఏంటి అంటే చిచిలం. సో ఇప్పుడు చిచిలం కాలం నుంచి ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి ఇక్కడ. సో అదంతా తర్వాత అంతా వలస వచ్చిన వాళ్ళే కదా మొత్తం. అందరూ కూడా ఏదో కాలంలో, ఒకరేమో తాతల కాలంలో వచ్చారు, ఒకరేమో మనవల కాలంలో వచ్చారు. ఎవరో ఒకరి కాలంలో వలస వచ్చినటువంటి వాళ్ళే. అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి వలస వచ్చినటువంటి వారే ఎక్కువ మంది ఉంటారు. అది వలస న్యాయం అండి. అది వలస న్యాయం. రావిస్టీన్ చెప్పినటువంటి వలస న్యాయం. పరిశ్రమలు వాణిజ్యము పెరిగితే వలసలు కూడా పెరుగుతాయి అంటాడు. పరిశ్రమలు వాణిజ్యము పెరిగితే వలసలు పెరుగుతాయి. అన్ని రకాల వలసలకు ప్రధాన కారణం ఆర్థిక కారణాలే. మన ప్రఖ్యాత ఫిలాసఫర్ చెప్పినట్టు మనిషికి ఉన్న సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్టు అన్ని రకాల వలసలకు ప్రధాన కారణం ఆర్థిక కారణాలే. వలస ప్రక్రియ ప్రారంభమైన వెంటనే దాని ప్రతిక్రియ కూడా ప్రారంభమవుతుంది అంటాడు. వలస ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ద రివర్స్ మైగ్రేషన్ విల్ ఆల్సో స్టార్ట్ అంటాడు. దాని ప్రతిక్రియలు ఆల్సో విల్ స్టార్ట్. ఓకే అండి, ఇంగ్లీష్లో చూడండి. మైగ్రేషన్స్ డూ టేక్ ప్లేస్ జనరల్లీ. మైగ్రేషన్స్ do take place generally from nearby villages to cities. Nearby villages to cities. Number 2, all the population belonging to big cities are migrants only. All the people from big cities are, majority of them are migrants only. If industries and businesses increase, then migration also will increase. Economic activities are the main cause for all kinds of migrations. Economic reasons or economic activities are the main cause for all the migrations. And migration do take place generally from agriculture sector to industrial and services sector. The direction of migration is from agriculture sector to industrial and services sector. If the process of migration starts, then automatically the reverse migration will also start. అదమ్మా ఇది మనకి వలస న్యాయాలు. Now I will tell based on the reasons which reason they are getting migrated అన్నదాన్ని బట్టి మీకు ఎన్ని రకాలైనటువంటి వలసలు జరుగుతున్నాయో చెప్తాను. వలస దిశలు అంటారు. డైరెక్షన్స్ ఆఫ్ మైగ్రేషన్.
రూరల్ రూరల్ రూరల్. R2R రూరల్ టు రూరల్, గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతానికి జరిగేటువంటి వలసలు, రూరల్ టు రూరల్. దీస్ ఆర్ ద డైరెక్షన్స్ ఆఫ్ మైగ్రేషన్, వలస దిశలు. రూరల్ టు అర్బన్, రూరల్ టు అర్బన్, గ్రామాల నుంచి పట్టణాలకు జరుగుతుంది. జరుగుతున్న గ్రామాల నుంచి పట్టణాలకు జరుగుతుంది. అర్బన్ టు మెట్రో, అర్బన్ టు మెట్రో, పట్టణాల నుంచి నగరాలకు జరుగుతుంది. రూల్ ఏమన్నా ఉందా? ఫస్ట్ వీడు గ్రామంలో ఉండాలి, ఆ తర్వాత పట్టణానికి వెళ్ళాలి, ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి దానికే వెళ్ళాలని ఏమన్నా ఉందా రూలు? లేదు కదా. రూరల్ టు మెట్రో, గ్రామాల నుంచి నగరాలకు రావచ్చా? గ్రామాల నుంచి నగరాలకు. నౌ ద రివర్స్ మైగ్రేషన్, నగరాల నుంచి గ్రామాలకు, M2R, M2R, U2R, అర్బన్స్ టు రూరల్ అవచ్చా? పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళొచ్చా? M2U, మెట్రో టు అర్బన్, వలస దిశలు. ఇవేంటండి? వలస దిశలు. ది మైగ్రేషన్ increases the urbanization and industrialization. Due to urbanization and industrialization, the migration also increases, interdependent, vice versa. వలసల వలన పట్టణీకరణ జరుగుతుంది, అలాగే పారిశ్రామికీకరణ కూడా అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామికీకరణ పట్టణీకరణ వలన వలసలు పెరుగుతాయి, వైస్ వర్సా, రెండు రకాలుగాను జరుగుతుంది. ఓకే అండి. అయితే ఇప్పుడు వలసలు పెరగడం వలన జరిగేటువంటి ఆ యొక్క పట్టణీకరణ సమస్యలు ఏంటో నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. పట్టణీకరణ, అర్బనైజేషన్ సెపరేట్ టాపిక్ ఉంది కదా, అందులో స్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి, పట్టణ పేదరికం పెరిగిపోతూ ఉంటుంది, అవన్నీ కూడా అందులో చదువుకుందాం. ఇంటర్ కనెక్టెడ్ అండి, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్, బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. ఒక్కసారి వింటే చాలు. ఇతర సబ్జెక్టులకి మన సబ్జెక్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక్కసారి వింటే చాలు, అందులోనూ నేను చెప్తే వింటే చాలు. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు గుర్తొస్తుంది, ఖచ్చితంగా మీరు రాయగలరు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు థింక్. నేను చెప్పిన ఒకటి డైరెక్షన్లో ఒక స్ట్రక్చర్ ప్రకారం రాసుకుంటే చాలండి, మార్కులు బాగా పడతాయి. నా ఎంటైర్ ఇంటెన్షన్ ఈజ్ టు మీకు ఒక స్టెప్ ప్రకారం నేర్పుతున్నాను అన్నీ కూడా. వాటిని అప్లై చేసుకోండి, ఎగ్జామ్లో అప్లై చేసుకుని జాగ్రత్తగా సాధించండి, మార్కులు చాలు. క్వశ్చన్స్ రకరకాలుగా రానివ్వండి, ఎలాగన్నా రానివ్వండి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఐ థింక్ వీ క్రాస్డ్ ద టైమ్. లెట్ అస్ మీట్ ఇన్ జనరల్ ఎస్ఏ క్లాస్. జనరల్ ఎస్ఏ క్లాస్ ఉంది ఇప్పుడు, అందులో కలుద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ వీక్తో అయిపోతాయండి మన జనరల్ ఎస్ఏ క్లాసులు, శనివారంతో అయిపోతాయి. శనివారం తర్వాత నేను క్లాస్గా నేను అడ్రస్ చేయకపోవచ్చు, మీరు ఎప్పుడైనా సరే జనరల్ ఎస్ఏలు రాసి నాకు చూపిస్తే ఐ విల్ కరెక్ట్ ఇట్ అండ్ గెట్ ఇట్ బ్యాక్ అండ్ టెల్ యూ ద స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది చెప్తాను. జనరల్ ఎస్ఏ అనేటువంటిది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశం, అది మాత్రం మర్చిపోకండి. ప్రాక్టీస్ చేయాలి, కంఠస్థం చేయొద్దు, ప్రాక్టీస్ చేయాలి. వేరియస్ ఎస్ఏస్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఫస్ట్ రోజు చెప్తే భయపడతారని చెప్పేసి చెప్పలేదు, ఈరోజు చెప్తాను అసలు ఎస్ఏలు ఎన్ని రకాలుగా ఉంటాయో. ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇప్పుడు మీకు. ఎందుకంటే ఫస్ట్ రోజు చెప్పాను అనుకోండి, అటు నుంచి అడే గోడలు దూకి పారిపోతారు, ఇన్ని రకాల ఎస్ఏలు ఉంటాయని. ఫస్ట్ మీకు ఎస్ఏ మెథడ్స్ పరిచయం చేశాను, సింప్లిఫై చేయడం ఎలాగో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది డైజెస్ట్ చేసుకోగలరు. 10 రకాల ఎస్ఏలు ఉన్నాయి.
ఎస్ఏ రైటింగ్ 10 రకాలు చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత మన క్లాస్లో చెప్తాను. 10 టైప్స్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్స్ ఆర్ దేర్. అందులో ఏ మెథడ్ అయినా సరే మీరు ఎన్నుకోండి, సక్సెస్ అయిపోతారు. టాపిక్ని బట్టి ఎన్నుకోవాలి. ఏ మెథడ్ అన్నది మీరు టాపిక్ని బట్టి ఎన్నుకోవాలి. అది అంటే ఏ మెథడ్లో రాసినా మినిమం 30 మార్కులు పడతాయి. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మెథడ్లో ఏ మెథడ్లో రాసినా 30 మార్కులు పడతాయి. కానీ నా ఇంటెన్షన్ ఈజ్ టు గెట్ 40 మార్క్స్. అది ఓకే.